సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ అసలు చేయాల్సిన విధులేంటివి, చేస్తున్నటువంటి డ్యూటీలేంటివి అనేటువంటి అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మీరు పడే కష్టాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీలు అనేక విధులు, గ్రామస్థాయి విధుల్లో అందరి నోళ్లలో నానే నౌకరీ ఏంటంటే అంగన్వాడీ టీచర్, ఆయా. వేతనం మాత్రం మోరెడు, విధులు మాత్రం బారెడు అనే దైన్య స్థితి వారిది. సొంత శాఖలో అసలు విధుల కంటే ఇతర శాఖల్లోని అదనపు బాధ్యతలే ఈ అంగన్వాడీ టీచర్లకి అధిక భారాన్ని నెత్తినైతే పెడుతున్నాయి. తలకు మించిన భారంతో డ్యూటీలకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తలకు మించిన భారంతో విధుల్లోకి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు, ఎన్నికల విధుల దగ్గర నుంచి పోక్సో కేసుల విచారణల వరకు, జ్వరాల సర్వే దగ్గర నుంచి గ్రామ సభల్లో భాగస్వామ్యం దాకా అసలు విధుల కంటే అధిక భారంగా అదనపు బాధ్యతలే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయాల పనులు అంగన్వాడీ టీచర్లకే అంగన్వాడీ టీచర్లే చేస్తున్నారు. ఇటు తెలంగాణలో, ఏపీలో మినీ అంగన్వాడీల్లో కేవలం అంగన్వాడీ టీచర్ మాత్రమే అంగన్వాడీ కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ఆయా పని, టీచర్ పని రెండు కూడా అంగన్వాడీ టీచరే చేయాల్సి ఉంటుంది. ఇక ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్లులు, కూరగాయ బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇంతటి దయనీయ స్థితిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాల గురించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లో, ఈసారి సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా వారి యొక్క సమస్యలని, ఆర్థికేతర సమస్యలన్నింటినీ తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక వీధిలో ఎవరు కదిలినా మెదిలినా, ఊరి చివరన చీమ చిట్టుకుమన్నా ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించే బాధ్యత మీకు లేదా అంటూ యంత్రాంగం నుంచి చివాట్లు, చిత్కారాలు కూడా అంగన్వాడీ టీచర్ల కాయాలకైతే తప్పడం లేదు. స్త్రీ శిశు సంక్షేమంలో అత్యంత కీలకమైన విధుల్లో ఉండే అంగన్వాడీలు వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు సహా ఎన్నికల సంఘం విధుల్లోనూ భాగస్వాములవుతున్నారు. పనిభారాలు, పడిగాపులతో సహవాసం చేసే అంగన్వాడీలది చివరికి సొంత శాఖల్లో ఆయాల విధులను కూడా చక్కదిద్దాల్సిన దయనీయ స్థితిలో మరి క్షేత్రస్థాయిలో ఇటు లబ్ధిదారుల నుంచి ఎంతో వ్యతిరేకత వస్తున్నా, నాసిరకమైన సరుకులు, పెండింగ్ బిల్స్, సౌకర్యాలు లేక, జీతాలు తక్కువ ఉండడంతో ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం పెడుతున్న పనిభారాలపై ఈ వీడియో అయితే చేస్తున్నాను. సొంత శాఖలోనే 1,00,000 పనులున్నాయి. వివాహితలు గర్భం దాల్చిన దగ్గర నుంచి వారి ఆరోగ్య పరిరక్షణ, వారి కడుపులోని బిడ్డ సంపూర్ణ సంరక్షణ వంటివి పర్యవేక్షిస్తూ వయస్సు, ఎత్తు, బరువు నుంచి మొదలుకొని ఇటు గర్భిణీలు, ఇటు చిన్నపిల్లల సమాచారాన్ని మొత్తం రికార్డుల్లో, ఈ కంప్యూటర్ యాప్లలో నమోదు చేస్తూ చివరికి రాత్రి వేళల్లోనూ ఈ అంగన్వాడీ డ్యూటీల్లోనే తలములుకనై ఉంటున్నారు. మరి గర్భిణీకి ప్రసవ సమయం దగ్గర పడినా, ప్రసవించి పండండి బిడ్డకి జన్మనిచ్చిన వివరాలన్నీ నమోదు చేస్తూ, ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి వెళ్లేదాకా పర్యవేక్షణ చేస్తూ ప్రీ ప్రైమరీ బాధ్యతలను కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలే చూస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో కూడా సమాచారాన్ని మొత్తం నిక్షిప్తం చేస్తున్నారు. ఇవే క్షణం తీరకలేని పనులంటే వీటికి ఎన్నో రెట్లు అదనపు పనులు కల్పిస్తూ మరి ఇంకా పెండింగ్ బిల్లులు, పెండింగ్ జీతాలు కూడా ప్రతి నెల ఫస్ట్ తేదీన రాకపోవడం, గ్యాస్ బిల్లులు పెండింగ్లో ఉండడం, గ్యాస్ టైంకి అందివ్వకపోవడం, అది పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఆకస్మిక తనిఖీలు, విధుల్లో నిర్లక్ష్యం అంటూ పెట్టి చివాట్లు, ఇంకా వీటికి అదనం. మరి ఈ విధంగా 14 రకాల రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇప్పుడున్న సాంకేతిక ప్రభుత్వం చేతిలో పెట్టడం, అది కూడా 3G ఫోన్లు ఇచ్చారు, నెట్ సరిగా పనిచేయట్లేవు ఆ ఫోన్లలో, కాబట్టి వెంటనే 5G ఫోన్లు కూడా ఇవ్వాలి. రాత్రి వేళల్లోనూ ఇంటికి చేరుకున్నా కూడా మరి తమ సొంత పిల్లల్ని, కుటుంబాన్ని పక్కకు పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడంలోనే రాత్రి 10 దాటినా 12 అయినా ఆ డేటాను మొత్తం ఆన్లైన్ నిక్షిప్తం చేసేదాకా నిద్రకైతే పోవడం లేదు అంగన్వాడీ టీచర్లు అని చెప్పుకోవచ్చు. ఇక అనేక శాఖల్లో మిషన్ భగీరథ, ఓటర్ల జాబితా, BLO డ్యూటీలు, తల్లి పిల్లల సర్వే, ఈ విధంగా గ్రామ సభలు వంటి విధంగా అన్ని ప్రతి దాంట్లో కూడా అంగన్వాడీ టీచర్ పాత్ర అయితే ఉంటుంది. కాబట్టి తర్వాత ఏమైనా బాల్య వివాహాలు జరిగితే మొదటి సమాచారం ఇవ్వాలి. దాంతోపాటు ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కేసులు వంటి ఉంటే స్టేషన్లలో రాత్రి వరకు పడిగాపులు కాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ అదనపు పనిభారం ఉండడంతో ఒక్కోసారి సొంత శాఖ విధులకు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దాదాపు 35,000, ఏపీలో 55,000 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇంకా మినీ అంగన్వాడీలు చాలామంది ఉన్నారు. వారు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేశారు. మరి రిటైర్మెంట్ అయిన వారికి కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. తర్వాత ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంది. సుప్రీంకోర్టు పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పింది. ఒక్కొక్క టీచర్కి 5 లక్షలు ఇవ్వాలి, ఆయాకి 3 లక్షలు, 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లు, టీచర్లందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఎన్ని బాధ్యతలతో కేంద్రాలను ఎలా నడిపేది? ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాల్లో అన్ని రకాల పనులను ఎలా నిర్వహించగలరు? మళ్ళీ తమ అంగన్వాడీ కేంద్రాలు ఎలా నడపగలరు? అలాగే 65 ఏళ్లకే అంగన్వాడీలను స్వచ్ఛందంగా దిగిపోవాలని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారికి సరైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇక BLO డ్యూటీలు వేసి నరకం చూపిస్తున్నారు. పక్కనే కాన్వెంట్లకు విచ్చలవిడిగా అనుమతించి అక్కడే అంగన్వాడీ కేంద్రం నడపమంటే ఎలా కుదురుతుందంటూ యూనియన్ నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక BLOల డ్యూటీని ఎవరైనా చేయాల్సిందే.
బిఎల్ఓల డ్యూటీలు ఎవరైనా చేయాల్సిందే, ఎవరికి మినహాయింపు ఉండదు. బడ్జెట్ ఆలస్యం అవ్వడం వల్ల అద్దె బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో రావడం లేదు. వాటిని వెంటనే పూర్తి చేసి వారికి చెల్లిస్తాం. కొత్త ఆయా పోస్టులను ఖాళీ అయిన అంగన్వాడీ స్థానాలను భర్తీ చేస్తాం. రిటైర్మెంట్ అయిన టీచర్లకు 2 లక్షల హెల్పర్లకు 1 లక్ష ప్రభుత్వం ఇస్తాం చెప్తున్నారు, కానీ అది ఇచ్చేది లేదు. ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని చెప్పేసి యూనియన్లు అయితే చాలా అన్యాయానికి గురి చేస్తున్నారని చెప్పి బాధపడుతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలే పట్టించుకోవడం లేదు. పట్టించుకొని కేంద్రం పట్టం కట్టిన కేంద్రం అయితే ఎలాంటి మినీ అంగన్వాడీ కేంద్రాల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా దాదాపు దేశవ్యాప్తంగా 1,16,000 మినీ అంగన్వాడీలు ఉంటే ఇప్పటివరకు 80,000 అంగన్వాడీలు అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయినా కానీ ఇంతవరకు అప్గ్రేడ్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. జీతాలు కూడా పెరగట్లేవు. తెలంగాణలో కొన్ని అంగన్వాడీలు అప్గ్రేడ్ అయినాయి, కానీ ఏపీలో అయితే అసలు మినీ అంగన్వాడీ మెయిన్ చేయడం అయితే ఎలాంటి కదలిక అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక వేతనాల పెంపు, సెలవుల విషయంలోనూ సమాన గౌరవాన్ని కల్పించలేకపోతున్నారు. పాఠశాలలకి, కాలేజీలన్నిటికీ దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఉన్నా కానీ మరి అంగన్వాడీ కేంద్రాలకైతే సెలవులు ఉండడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయలకు కూడా సెలవులు కేటాయించాలి. మరి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించి మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి అన్ని జీతాలు కానీ ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా బడ్జెట్లో కేటాయింపులు భారీగా జరపాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఫిట్మెంట్ ప్రకటించినటువంటి సందర్భంలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ తదితరులందరికీ కూడా గత ప్రభుత్వం కొంచెం జీతాలు అయితే పెంచింది. మరి ఈసారి కూడా ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉద్యోగులకు పెంచినప్పుడల్లా డిఏలు, ఐఆర్, పీఆర్సీలు పెంచినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లకు కూడా ఎంతో కొంత శాతం పెంచాలని చెప్పేసి మరి అంగన్వాడీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పని ఒత్తిడి బాగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే 2015 నుంచి 2021 వరకు ఈ విధంగా జీతాల పెంపు కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూస్తే 2015లో అంగన్వాడీ టీచర్స్కు 4,200 నుంచి 7,000 ఉండేది. 2017లో 7,000 నుంచి 10,500 పెరిగింది. 2021 ఆగస్టు 18న 10,000 నుంచి 500 నుంచి 13,650 పెరిగింది. ఇక మినీ అంగన్వాడీ టీచర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. హెల్పర్స్ కూడా ఈ లాస్ట్ కాలంలో చూసుకోవచ్చు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు ఏ విధంగా అంగన్వాడీ టీచర్ల జీతాలు పెరిగాయనేది చూసుకోవచ్చు. మరి ఇప్పుడు 2025 సంవత్సరం వచ్చింది, ఇంకా 4-5 ఏళ్ళు కావస్తుంది. కాబట్టి వెంటనే ఉద్యోగులకు పెంచినప్పుడు మాదిరిగానే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా మరి జీతాలు పెంచాలి, డబల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పని భారం బాగా పెరిగింది. కాబట్టి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో కూడా మరి వివిధ శాఖల నుంచి ఏ శాఖలో ఏం సమస్యలు ఉన్నాయి, జీతాల సమస్య ఏముంది, పెండింగ్ బిల్స్ ఏమున్నాయి, మినీలను మెయిన్ చేసేది ఏంటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి, ఈ ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారు, అన్ని అంశాల మీద ఈ కేంద్ర బడ్జెట్లో కానీ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో కానీ తెలుగు రాష్ట్రాల బడ్జెట్లో కానీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పేసి మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇన్ని విధులు నిర్వహిస్తూ అతి తక్కువ వేతనంతో, అతి తక్కువ జీతంతో మరి పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా మాకు ఏమైనా డబ్బులు వస్తాయా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా, రిటైర్మెంట్ ప్యాకేజ్ ఉంటుందా అంటే అది కూడా లేదు. కాబట్టి అనుక్షణం టెన్షన్తో ఇటు తనిఖీల పేరుతో పరిశాన్ చేస్తున్నారు. జీతాలు తక్కువ ఉండడం వల్ల కూడా చాలా విధుల్లో ఆసక్తి చూపలేకపోతున్నారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి లబ్ధిదారులకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకి వెంటనే బడ్జెట్లో జీతాల పెంపు, ఇన్ని విధులు కూడా కేటాయించొద్దు, ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. తద్వారా అంగన్వాడీ టీచర్ల మీద పనిభారం తగ్గించాలి, ధరల భారాన్ని కూడా తగ్గించడానికి మరి జీతాలు పెంచాలి అని చెప్పేసి భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.